అమరావతి రైతులు ఒక పెద్ద అగ్నిపర్వతం అది. ఆ అగ్నిపర్వతం నుంచి లావా వస్తూనే ఉంది. అది ఒకటి. రెండోది పోలవరం విషయం ఒకటి. మూడోది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్క తీర్మానం చేసి పెట్టమంటే శాసనసభలో తీర్మానం చేసి అది పార్లమెంటుకు పంపమంటే పంపల, కేంద్ర ప్రభుత్వానికి పంపమంటే పంపల. అదొకటి. పైగా ఈ 22 మంది ఎంపీలు గెలిచి కూడా ఏ రోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి పెద్దగా మాట్లాడలేదు. మాట్లాడకపోగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడిని రై కూర్చోరా అని చెప్పి ఆ టైంలో ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది. ఇష్యూ అయింది. మరి ఇలా చేయడము. అలాగే సంతోష్ బాబు అని ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు. అతను డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాగే డాక్టర్ సుధాకర్ చనిపోవటం. అలాగే అసలు స్వేచ్ఛ అనే సామాజిక స్వేచ్ఛ లేకోకుండా ఒక్క పోస్ట్ పెట్టడానికి కూడా వీల్లేని నిర్బంధాన్ని కల్పించడం కావచ్చు. అలాగే కొత్త సంస్థలు ఏవి రాకపోవటం. పైగా మంత్రులందరూ బాధ్యతారహితంగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఒక ఆయన కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టారు పాపం ఆయనకి. ఆయన మీరు దావోస్ ఎందుకు వెళ్ళలేదండి అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందండి, -2 degrees ఉంటుందండి అన్నాడు. మరి ఆయన అభివృద్ధి సంగతి ఏంటండి, తెలంగాణనేమో పరుగులు పెడుతుంది, మనం ఏంటి ఇలా ఉన్నాము అంటే ఇప్పుడే కదండి కోడిగుడ్డు పెట్టింది అని గుడ్డు సామ్యాలు చెప్పటం. మరి ఇంకా కొంతమంది చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో మహానుభావులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వాళ్ళు చేస్తున్న దాష్టికాలు కావచ్చు. అలాగే తిరుపతిలో కొంతమంది కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చేసిన దాష్టికాలు కావచ్చు. ఇప్పుడు తాడిపత్రి ఏరియాలో చేసిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సాక్షాత్తు అన్నిటికన్నా ఒక ప్రముఖ పాత్ర పోషించింది అవినాష్ రెడ్డి ఇష్యూ. దాన్ని వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి A8గా ఉన్నాడు. ఉంటే కూడా అది జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం గుర్తించకపోవడానికి ఏ వడ్డు వచ్చి ఉంటుంది ఆయనకి. ఒకటి అంతఃపుర రహస్యాలు బయటికి వెళ్తాయని. కానీ రెండోది నేను ఏ1నే ముఖ్యమంత్రి అవ్వగలిగింది, A8 ఎంపీ అయితే తప్పేంటి అనే ఒక ఉద్దేశం. మరి ఇవన్నీ గమనించి ఒక చెల్లెలు పెద్ద మైదానాన్ని పిచ్చిని తయారు చేసింది, క్రికెట్ గ్రౌండ్ తయారు చేసింది ఒక చెల్లి. ఇంకొక చెల్లి వచ్చి 6ల మీద 6లు కొట్టింది. మరి షర్మిల చేసింది అదే కదా. షర్మిల మాట్లాడిన మాటలకు ఒక్క మాటకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో, దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. తల్లే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే మనమేంటి ఆయన పట్టుకుని ఏలాడేది అనే విషయం కావచ్చు. 3 రోజుల ముందు తల్లి ఒక వీడియో పంపటం కావచ్చు. కూతుర్ని గెలిపించమంది కానీ కొడుకు సంగతి ఏమీ మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి. మరి అన్నిటినీ మించి ఈ వైసీపీ నాయకులు మాట తీరు చెప్పుకున్నాం కదా. ఈ మాట తీరును కూడా ప్రజలు ఏమాత్రము హర్షించలా. ఇప్పుడు అంబటి రాంబాబు డాన్స్లు వేయడం, ఆయన గంట అరగంట. పైగా తెలుగుదేశం సోషల్ మీడియా కూడా చాలా పవర్ఫుల్గా ఈ సమస్యలన్నిటినీ, వీళ్ళ వ్యవహార శైలి మొత్తాన్ని సోషల్ మీడియాలో రీల్స్ కింద పెట్టింది. చిన్న స్కిట్ల రూపంలో ఇలా ఒక రకంగా చాలా ప్రభావవంతంగా పనిచేసిందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీం. ఇంకొకటి ఏంటి అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యవహార శైలి కూడా ప్రజలకు అంతగా నచ్చల. భువనేశ్వర్ని అన్నారు అనే మాట. చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడమే అక్రమం అయితే ఆ అరెస్టు సందర్భంగా ఎవరెవరు ఎలా స్పందించారు అనేది కూడా చాలా పెద్ద విషయంగా ఉంది. ఇప్పుడు అక్కడ స్విచ్ చేస్తే తెలంగాణలో లైట్ వెలిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం పని మీకు, ఇక్కడ మీటింగులు పెట్టుకోవడం ఏంటి అన్న పాపానికి కేటీఆర్కి ఎన్ని చుక్కలు చూపించారో ఆంధ్ర వాళ్ళు మనకు తెలిసిందే. ఇప్పుడు ఐటీ వాళ్ళు పనిగట్టుకొని ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఘటన తర్వాతే చాలామంది ఐటీ పీపుల్ ఆంధ్రాలో ఓట్లు
ఇక్కడ ఓటు ఉంటే క్యాన్సిల్ చేసుకుని అక్కడ ఓటు ఆప్షన్ తీసుకున్నారు, కొత్తగా ఓట్లు చేర్పించుకున్నారు. అందుకే ఇంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి అక్కడికి. 3 రోజులు పట్టింది ఒక్కొక్కళ్ళు. 3 రోజుల పాటు వెళ్తూనే ఉన్నారు. ఆ కార్లు బారులు చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేసింది. 2 వీలర్ల మీద ఫ్యామిలీలతోటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బస్సుల్లో, రైళ్లల్లో ఇలా రకరకాలుగా వెళ్ళారు. ఏది ఏమైనా సరే ప్రకృతి పగబట్టిందా అన్నట్లు ప్రజల మనసుల్లోకి ఈ సమస్యలన్నీ కందిరీగల్లాగా వచ్చి వాళ్ళకి ఆలోచనలో మట్టుకు ఏమైనా సరే మనం ఈసారి ఓటు వెయ్యాలి, ఎప్పుడు ఓటు వెయ్యని వాళ్ళు కూడా ఈసారి ఓటు వేయాలి అని అనుకోబట్టే ఒక్కొక్కరు ఓటు వేయడానికి గంట సేపు పట్టింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 3 గంటలు పట్టింది. కొంత ఈవీఎంలు ప్రాబ్లం ఉంది కొన్ని చోట్ల. అలాగే ఈ లైన్లు మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం ఈవీఎంల ప్రాబ్లంతో చాలాసేపు వెయిట్ చేయాల్సి అయినా వెయిట్ దాదాపు 4-5 గంటల పాటు వెయిట్ చేశారు అని కూడా వార్త. పైగా ఇంకొకటి ఏం జరిగిందంటే ఆ రోజు ఎలక్షన్ జరిగే రోజు చీరాల ఎమ్మెల్యే ఒక ఓటర్ని కొట్టాడు. అది కూడా మధ్యాహ్నం ఎలక్షన్ మీద చాలా ప్రభావం చూపించుంటుంది. అలాగే ఈ మంజుల అన్న ఆవిడ, మన మాచర్ల ఆవిడ, గొడ్డలతో పోటు పడిన ఆవిడ కూడా ఏమాత్రం చెల్లించకుండా ఆవిడ పబ్లిక్లో కనిపించేసరికి మనసు చెల్లించిన వాళ్ళు ఉండరు ఎవరైనా సరే, ఇలాగా చేసేది అనేది. ఇవన్నీ కలిసి వచ్చాయండి. ప్రజలు కూడా ఇక మనం ఆలోచించాల్సిందే అనే పరిస్థితిలోకి, అంటే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు వైసీపీ పార్టీ చేసిన పనులన్నీ కూడా వాళ్ళకే ఎదురొచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు చివరి 3 నెలల కాలం నుంచి అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క విషయమైనా కలిసి వచ్చే ఫ్యాక్టర్ ఒక్కటి కనిపించలేదు. ప్రతిదీ ఎదురే. ఆఖరికి ఇప్పుడు వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళకి బాగా కనిపించిన విషయం ఏంటంటే రిషికొండకి గుండు కొట్టడం. మరి ఇంత విలాసమా ఒక మనిషికి? పైగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కూడా మామూలుగా లేవు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ సినిమా యాక్టర్కి కానీ, ఏ వ్యాపారవేత్తకు కానీ 5-6 మహానగరాల్లో ఇళ్ళు లేవండి. కానీ జగన్ రెడ్డికి ఉన్నాయి. ఆయనకు ఢిల్లీలో ఇల్లుంది, కలకటాలో ఇల్లుంది, బాంబేలో ఇల్లుంది, మద్రాసులో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది, హైదరాబాద్లో ఇల్లుంది, తాడేపల్లిలో ఇల్లుంది. ఇంకా మనకు తెలియని వేరే దేశాల్లో ఎన్నుళ్ళు ఉన్నాయో తెలియదు. మరి